యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నా పిలుపునకు లోబడి నా చిత్తానుసారంగా నడిచేటువంటి వారికి, దేవుని యొక్క మాటకు లోబడి సాగుతున్నటువంటి ఆత్మీయ ప్రయాణములో, నడుస్తున్నటువంటి ఆత్మీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా, ఈరోజు ఒక దేవుని సేవకునిగా ఉన్నా, ఆత్మీయ బిడ్డగా కొనసాగుతున్నా, ఈరోజు సాగుతున్నటువంటి ఆత్మీయ ప్రయాణములో ఎలాంటి ఆటంకములు ఎదురైనా దేవుని కొరకు నిలబడి నేను నడవాలి, దేవుని కొరకు పరిగెత్తాలని ముందుకు వస్తే ఆయన అంటున్న మాట, నీకు నేను ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను. అంటే దేవుని కొరకు మనం నిలబడితే నీ ప్రయాణములో నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనకు తెలియదు. మనం ప్రతిదాన్ని కూడా ఏ పని చేసినా, ఏ అప్పు చేసినా, ఏ ప్రయత్నాన్ని మొదలుపెట్టినా అవన్నీ పూర్తయిపోతాయి. నేను చివరి వరకు వెళ్ళిపోతాను, ఈ బాకీ మొత్తం తీర్చేస్తాను, ఈ డబ్బులన్నీ సంపాదించేస్తాను అనుకునే మనం అడుగులు ముందుకు వేస్తాం. కానీ మన జీవితంలో, మన ప్రయాణంలో అనుకున్నది ఏది పూర్తిగా జరగడం లేదు. కారణం ఏంటంటే, ఈరోజు మనుషుని యొక్క ఆలోచన పిల్లరా కొంతవరకు మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. మనిషి యొక్క ప్రయత్నం కొంతవరకు మాత్రమే విజయాన్ని ఇస్తుంది. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు దైవ చిత్తాన్ని, దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే వ్యక్తిగా నిలబడి నీవు ముందుకు అడుగులు వేయడానికి సిద్ధపడితే ఆయన అంటున్నాడు, నీకంటే నేను ముందుగా వెళ్ళిపోతాను, నీకంటే ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరాళము చేసేస్తాను. నీ ముందున్నటువంటి ఆ ఎత్తు పల్లాలు ఏంటో మనకు తెలియదు, జరగబోయేటువంటి నష్టం ఏంటో మనకు తెలియదు, జరగబోయే ప్రమాదం ఏంటో నీకు తెలియదు. కానీ నువ్వు దేవుని కొరకు నిలబడి నువ్వు అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నీకంటే నేను ముందుగా వెళతాను, మెట్టగా ఉన్నటువంటి ప్రతి స్థలాన్ని సరళము చేసేస్తాను. అంత మాత్రమే కాకుండా ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను. నీ యొక్క ప్రయాణములో, నీ ప్రయత్నములో, నీ ఆలోచనలో, నీ ఉద్దేశములో నీకు ఎదురవుతున్నటువంటి బలమైనటువంటి ఆటంకాలు, అవి దురాత్మ శక్తుల వల్ల కలిగేటువంటివైనా, లేదా మనుషులు కక్షగట్టి వారు నిన్ను ఆపాలనే ప్రయత్నం చేసిన, ఈరోజు చాలాసార్లు మన చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు. మనతో మంచిగా మాట్లాడుతూనే శత్రుత్వాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. ముందు నవ్వుతూ మాట్లాడుతూనే వెనకాల గోతులు తీసేవాళ్ళు ఉన్నారు. నీ వల్ల మేలు పొందుతూనే నిన్ను బాధ పెట్టాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అవసరానికి వాడుకుంటూనే ఈరోజు నీ కుటుంబాన్ని, నిన్ను అవహేళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లరా, నువ్వెవరికి నష్టం చేయకపోయినా, ఎవరికి హాని చేయకపోయినా, ఎవరికి కీడు కల్పించకపోయినా, అవసరమైతే వారి బాధల్లో, వారి కష్టాల్లో కలుసుకొని గతించిన దినాలలో ఎన్నో వారికి సహాయాలు చేసిన, ఈరోజే వాళ్ళు నీకు శత్రువులుగా తయారయ్యారు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి వారే ఆటంకాలుగా నిలబడుతున్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, అలాంటి వాటికి చూసి నువ్వు భయపడొద్దు. నువ్వు పిలువబడినటువంటి పిలుపునకు, దేవుని యొక్క ఏర్పాటునకు తగినట్లుగా నువ్వు నిలవబడు, ధైర్యంగా ఉండు, బలహీనపడకు, బలహీనరాలువి బలహీనుడువు కాకు, దైవ శక్తిని కోల్పోకు. నీవు నిలవబడితే ఇనుప గడియలు ఎలాంటి బలమైనటువంటి
ఇవి నా వల్ల కావు అనుకునేటువంటి వ్యతిరేకతలు నీ ముందు నిలబడిన వారు కఠినమైన వారైనా, అనేక రకాల అండదండలు కలిగిన వారైనా, అధికారాన్ని కలిగిన వారైనా, ఆధిపత్యాన్ని కలిగిన వారైనా, నీలో ఉన్నటువంటి దేవుడు వారిలో ఉన్నటువంటి బలమైన వాటి కంటే, ఆ అధికారము కంటే, శక్తి కంటే, ఆయుధాలు కంటే, వస్తువుల కంటే ఆ దేవుడు బలమైన వాడు. ఆయన అంటున్నాడు, నేను వాటన్నిటినీ విరగొట్టేస్తాను, మార్గం సరళం చేసేస్తాను, నీకంటే ముందుగా వెళుతూ ఎత్తు పల్లాలన్నీ సరిచేసేస్తాను. ధైర్యంగా ఉండు, నిరుత్సాహపడకు, వెనక్కి చూడకకు. ఎందుకంటే నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూసిన వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. లోతు భార్య వెనక్కి చూసింది, నేటికి కూడా ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియమైనటువంటి స్నేహితుడాలా, దైవజనుడాలా, దేవుని బిడ్డ, నీవు నిలబడు, ముందుకే చూడు. దేవుడు అంటున్నాడు, నీ మార్గమును సరళము చేసేస్తాను.